హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, వాళ్ళ మద్దతుతో అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకప్పుడు చిన్న మసీదుని ప్రభుత్వానికి సంబంధించిన లేదా రోడ్డు మీద అందరూ వెళ్ళేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతా ఆక్రమించి అతి భారీ కట్టడం, అది కూడా హిందువులు అత్యధిక నివసించే ప్రాంతంలో కట్టడం కాదు. అక్కడ అది మామూలుగా ఎవరైనా సరే హిందువుల దాంట్లో మసీదులు ఉంటాయి, చర్చిలు ఉంటాయి, బట్ ముస్లింలు ఎక్కువ ఉన్న చోట్ల గుడి కట్టడం అనేది తక్కువ. అయితే హిందువులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తు నిరసనకు కారణమైంది ఏంటంటే భారీగా ప్రభుత్వ ఆక్రమణ, అంటే ప్రభుత్వమే ప్రోత్సహించి మరీ ఆక్రమణని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ గత వారం రోజుల నుండి ఉద్యమిస్తున్నారు. దానితో వాళ్ళ మీద దాడులు చేయడానికి సిద్ధపడేవాళ్ళు చివరికి పోలీసులు జోక్యం చేసుకుని కంట్రోల్ చేసింది చూసాం. ఇప్పుడు చూస్తే ఆ మసీదు వాళ్ళే ముందుకు వచ్చారు. చాలా బాధ్యతాయుతంగా, ముందుగా అయితే బాధ్యతారహితంగా కట్టినటువంటి అక్రమ కట్టడం ఏదైతే ఉందో, అదనపు నిర్మాణం, అంతకుముందున్న స్ట్రక్చర్కి అదనంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని తామే స్వయంగా కూలుస్తామంటూ మనుషులు పెట్టి కూల్పించుకోవడం ప్రారంభించారు.